ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. ఆధారనిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః ఊర్ధ్వగः సత్పథాచారः ప్రాణదః ప్రణవః పణః. శ్రీ విష్ణు సహస్రం 102వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. నారదుడు కృష్ణునికి చెప్పిన విధంగా భీష్ముడు ఉమామహేశ్వర సంవాదంలో తరువాతి ప్రశ్నోత్తరాలను వివరించసాగాడు. ధర్మనందన, పరమేశ్వరుని చతుర్ముఖాలను గురించి తెలుసుకున్న తరువాత పార్వతీమాత, పరమేశ్వర, నీ కంఠంలో నలుపు కనిపిస్తూ ఉంది, దానికి కారణమేమి అని అడిగింది. ఆయన, దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మథించినప్పుడు మహాకాలకూట విషం పెళ్ళువికి వచ్చింది. అది ముల్లోకాలను తల్లడిల్లజేసింది. అందువల్ల దాన్ని తీసుకొని కంఠంలో నిలుపుకున్నాను. బ్రహ్మాది దేవతలందరూ సంతోషించి కంఠంలో నీలం కనిపిస్తున్నందుకు నీలకంఠుడు అనే పేరుతో నన్ను ప్రశంసించారు అన్నాడు. ఈ ప్రశ్నోత్తరాలలో విషం ప్రాణాంతకమైంది అని తెలిసి కూడా పరమేశ్వరుడు మొదట దాన్ని తీసుకొని ప్రజల ప్రాణాలకు ముప్పు తప్పించాడు. తనకైనా అది ముప్పే గదా, కనుక కడుపులోకి చేరనివ్వకుండా కంఠంలోనే నిలిపేసుకున్నాడు. పరోపకార పద్ధతికి ఇది మార్గదర్శకం. ప్రజారక్షకుడైన రాజు ప్రజలను ఆపద నుండి కాపాడాలి, తాను ఆ ఆపద పాలు కాకుండా జాగ్రత్త పడాలి. సాధకులు కష్టాలకు భయపడకుండా వాటిని భగవంతుడు తీసుకుంటాడు అని పరమేశ్వరుని కంఠ నీలిమ లోకానికి కనిపిస్తూ అందరికీ అభయమిస్తోంది అని గ్రహించాలి. ఇది ఇందులోని అంతరార్థం. పార్వతీమాత తరువాతి ప్రశ్న, నీవు తక్కిన ఆయుధాల కంటే పినాకం అనే ఈ ధనుస్సును ఎక్కువ ప్రీతితో ధరిస్తావెందుకు అని. ఆయన సమాధానం ఇది. ఆదియుగంలో కణ్వ మహాముని చాలా గొప్ప తపస్సు చేశాడు. ఆయన చుట్టూ చెట్లు పుట్టలు పెరిగాయి. వాటిలో ఒక వెదురు అసాధారణంగా పెరిగింది. బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మునీంద్రునికి వరమిచ్చాడు. ఆ సమయంలో బ్రహ్మాండమైన ఆ వెదురును గ్రహించి 3 ధనుస్సులను సిద్ధం చేశాడు. నాకు పినాకమనే ఈ ధనుస్సును, విష్ణువుకు శారంగమనే ధనుస్సును ఇచ్చి తాను గాంధీవమనే ధనుస్సును తీసుకున్నాడు. ఇది కణ్వ మహర్షి తపోనిష్టతో ఏర్పడింది గనుక నాకు చాలా ఇష్టమైంది అని పరమేశ్వరుడు చెప్పాడు. ఇక్కడ గాంధీవం బ్రహ్మదేవుని నుండి ప్రజాపతి, ఇంద్ర, వరుణ, అగ్నిదేవుల ద్వారా అర్జునునికి చేరడం గమనించదగింది. అర్జునుడు నరనారాయణులలో ఒకడు గనుక గాంధీవం ధరించడానికి త్రిమూర్తుల వలె అతడు కూడా సమర్థుడయ్యాడు. ఇక లోకరక్షణకు తపస్సు ప్రధాన కర్తవ్యమని, దాని నుండే సర్వరక్షకమైన మహాశక్తి సుషుమ్నా నాడి ద్వారా వెలువడుతుందని, అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మహా ఆయుధాల రూపమని తెలుస్తోంది. తరువాత పార్వతీమాత ప్రశ్న అడిగింది, స్వామి, నీవు వాహనంగా ఎద్దునే గ్రహించటం ఎందుకు అని. ఆయన కపిల గో చరిత్ర చెప్పి, బ్రహ్మాది దేవతలు తనకు కానుకగా ఇచ్చింది గనుక ఎద్దును వాహనంగా గ్రహించాను అని చెప్పాడు. ఇక్కడ వృషభం ధర్మానికి సంకేతం. ధర్మాన్ని 4 పాదాల నడిపించడానికి సమర్థుడు పరమేశ్వరుడే గనుక అది ఆయనకు వాహనమైంది. ధర్మరక్షకుడు భగవంతుడే అని దీనివల్ల తెలుస్తూ ఉంది. పార్వతీమాత ఆ తరువాత అడిగిన ప్రశ్న, స్వామి, నీవు పవిత్రమైన మనోహరమైన సౌధాలు విడిచిపెట్టి అపవిత్రమైన భయంకరమైన శ్మశానంలో నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కారణమేమి అని. దీనికి ఆయన సమాధానం,
భయంకరమైన భూతాల గుంపు లోకం మీద పడి వారిని ఎప్పుడూ నాశనం చేస్తూ ఉంటే బ్రహ్మ నా దగ్గరికి వచ్చి విషయం చెప్పి రక్షించమన్నాడు. నేను ఆలోచించి భూతాల నివాస స్థానంలో నేను నివాసం ఏర్పరచుకొని వాటిని లోకం మీదికి రాకుండా అణచివేస్తున్నాను. అంతేకాదు, ముక్తి కోరే మానవులు తపస్సులై అది ఏకాంతంగా ఉంటుంది గనుక శుచిస్థానం అని ప్రశంసిస్తూ ఉంటారు. దానితో సమానమైన స్థానం మరొకటుందా అన్నాడు. ఈ ప్రశ్నోత్తరాలలో ప్రధానమైన అంశం మరణ భయం. శ్మశానం గురించి విన్నా చూచినా ప్రజలు సాధారణంగా భయపడుతూ ఉంటారు. నిజానికి అది పరమేశ్వరుని నివాస స్థానం గనుక భయపడనక్కర్లేదన్నది దీని సారాంశం. అందుకే అది అశుచి స్థానం కాదు, తపస్సులు ఉండే శుచి స్థానంగా భావించాలి అని చెప్పాడు. ఇక పార్వతీమాత తరువాతి ప్రశ్న: స్వామి, నీవు భస్మాన్ని పూసుకొని ఎముకలు పాములు ఆభరణాలుగా ధరించి మహాభయంకరంగా కనిపిస్తావెందుకు అని. ఆయన సమాధానం: ప్రపంచంలో అగ్నిశోమతత్వాలు రెండున్నాయి. నేను అగ్నితత్వం, విష్ణువు సోమతత్వం. ఈ లోక స్థితికి రెండూ అవసరమే కనుక నేను అగ్నితత్వాన్ని ధరించి ఉన్నాను అన్నాడు. ఈ ప్రశ్నోత్తరాలలో సృష్టి తత్వం విస్పష్టమైంది. ప్రపంచ రక్షణ ఎంత అవసరమో ప్రపంచ లయం కూడా అంతే అవసరం. ఇక్కడ ప్రకృతి ధర్మాన్ని చెబుతూనే హరిహర సమానత్వం కూడా సూచింపబడింది. పరమేశ్వరుని స్వరూపాన్ని గురించి ఈ విధంగా పార్వతీమాత అడుగుతూ చివరి ప్రశ్న ఇలా అడిగింది: స్వామి, నీవు చంద్రుణ్ణి శిరస్సు మీద ఎందుకు ధరించావు అని. ఆయన దక్షయజ్ఞ ధ్వంస కథ చెప్పి ఆ సమయంలో అందరితో పాటు చంద్రుణ్ణి కూడా క్రింద పడవేయగా అతడు నన్ను శరణు వేడాడు, అందువల్ల దయతో శిరస్సు మీద ధరించాను అని ఆయన సమాధానం చెప్పాడు. ఈ ప్రశ్నోత్తరాలలో నిరీశ్వర యాగం చేసిన దక్షునికి శిక్ష పడింది. ఈశ్వరుణ్ణి గుర్తించి శరణు వేడిన చంద్రునికి రక్షణ లభించింది. అంతేకాదు, అది అందరికీ తెలిసేటట్లుగా శిరస్సు మీద ధరించడం జరిగింది. భగవంతుడు శరణాగత రక్షకుడు అనేది సారాంశం. నారదుడు కృష్ణునికి చెప్పినట్లుగా భీష్ముడు ఈ విషయాలన్నీ ధర్మరాజాదులకు తెలియజేశాడు. ఈ సన్నివేశంలో శివస్వరూప జ్ఞానం ప్రధానంగా వెల్లడైంది. నిరాకారుడైన భగవంతుడు సాకారుడైనప్పుడు అందులో కనిపించేవన్నీ జ్ఞాన సంకేతాలు అని గ్రహించి ఆ అవగాహనతో శివ ఉపాసన చెయ్యాలి అని తెలుస్తోంది. ఓం నమో వెంకటేశాయ.